సింగరేణిలో గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ 2020 సెప్టెంబర్ 20న డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందంపై అవగాహన లేకుండా బాధ్యత రాహిత్యంగా సోషల్ మీడియాలో అవాక్కులు చవాక్కులు పేలిన హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ను బహిరంగ చర్చకు గోదావరిఖని ప్రెస్ క్లబ్కు రావాలని చెప్పినట్టుగా రాకుండా తోక ముడ్చాడని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శులు వైవి రావు మడ్డి ఎల్లా గౌడ్లు మండిపడ్డారు. ఆదివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో 2009 నవంబర్ 20న మరియు 2025 సెప్టెంబర్ 25న జరిగిన ఒప్పందాల పత్రాలను వారు తీసుకుని హాజరై మాట్లాడారు. బ్రాంచ్ సెక్రటరీలు, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు, క్యాడర్ మొత్తం కూడా రావడం జరిగింది. ఈ రోజు ఏంటంటే మీటింగ్ ఉద్దేశము 2009లో ఏఐటీసీ అగ్రిమెంట్ చేసింది. సింగరేణిలో ఫ్యాటల్ యాక్సిడెంట్ అయినటువంటి పిల్లలకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి సూటబుల్ జాబ్ ఇవ్వాలని 2009లో అగ్రిమెంట్ చేసినాం. ఏ పని చేసినామయ్యా అంటే ఆ రోజు వాళ్ళు కంపెనీ కూడా అన్నది ఏంటంటే టెక్నికల్గా తీసుకుంటామని అంటే ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఐటీఐ చేసి ఉంటే, డిప్లొమా చేసి ఉంటే, బీటెక్ చేసి ఉన్నటువంటి మెకానికల్ కానీ లేకుంటే దానికి సంబంధించిన ఏదంటే బీటెక్ చేసి ఉంటే వాళ్ళని ఫోర్మెన్గా, ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ చేస్తే ఎలక్ట్రికల్ ఫిట్టర్గా తీసుకుంటామని చెప్పి ఆ రోజు అగ్రిమెంట్ చేసినాం. యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళందరూ కూడా 2009 నుంచి మొన్నటి వరకు కూడా వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ డిగ్రీ చేసిన వాళ్ళకి కానీ ఎంటెక్ చేసిన వాళ్ళకి కానీ జనరల్ మజ్దూరే ఇస్తున్నారు. అది 2009 ఈ అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా వీళ్ళకి డిగ్రీ వాళ్ళది అగ్రిమెంట్లో లేదు కాబట్టి మేము ఇవ్వమని జనరల్ మజ్దూర్కి ఇస్తున్నారు. జనరల్ మజ్దూర్కి ఇస్తా ఉంటే అది మేమేమన్నామంటే డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళకి క్లర్కల్ పోస్ట్ ఇవ్వండి, వాళ్ళకి జనరల్ మజ్దూర్ ఇస్తే కరెక్ట్ కాదు కదా అని ఏఐటీసీగా మేము ముందే మాట్లాడినాం. ఎలక్షన్ల కంటే ముందే మేము దాని మీద పెద్ద ఎత్తున గొడవ చేసాం. అగ్రిమెంట్లో ఏఐటీసీగా అనేక అగ్రిమెంట్ చేసినటువంటి చరిత్ర మా దగ్గర ఉన్నది. మేము ఇవి ఇప్పుడు కూడా ప్రూఫ్ చేయడానికి కారణం ఏంటంటే రియాజ్ అహ్మద్ ఏంటంటే కార్మికులను మోసం చేసిండ్రు, అగ్రిమెంట్ చేసింది ఎప్పుడూ ఉన్నది అనంటే మరి 2 సంవత్సరాల నుంచి ఈ చనిపోయిన ఆ బూర్ల సారయ్య కొడుకు ఎందుకు జాబ్ ఇప్పలేదు అన్నది ఒక పాయింట్. ఇప్పుడు ఈ సత్యనారాయణ చనిపోయింది కదా, వీళ్ళ మిసెస్ ఇప్పటికి 9 నెలలు అవుతుంది, మరి ఈమెకి జాబ్ ఎందుకు ఇప్పలేదు కదా? అగ్రిమెంటే లేనిది జాబ్ ఎక్కడి నుంచి వస్తుంది? మేము ఇది చేసినాం. ఈ అగ్రిమెంట్ తప్పైతే చెప్పండి సమాధానం. ఎవరికైనా నువ్వు ఏం ఛాలెంజ్ చేసినావు అని అంటే ఇది తప్ప అగ్రిమెంట్ అన్నాం. నేనేమన్నా అంటే ఈరోజు ప్రెస్ బిల్డింగ్ కట్టండి, ఎందుకంటే మన మీద చౌరస్తాల గీవరస్తాలు అంటే చిల్లరగా ఉంటుంది కాబట్టి ప్రెస్ భవన్లో అందరికీ తెలుసు. మీరు ప్రెస్ భవన్ రండి, నేను కాగితాలు తీసుకొని వస్తా, మా అగ్రిమెంట్ కాగితాలు తీసుకొని వస్తాం. మేం తప్ప మీరు తప్ప అన్నది అక్కడ చర్చ పెడతాం. ప్రెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏ విషయమైనా కూడా వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు చెప్తారు. కాబట్టి ప్రెస్ భవన్ 11 గంటలకు రమ్మని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. ఆయన ఛాలెంజ్ చేస్తేనే మేము ప్రతి సవాల్ చేసినాం. ఆయన ఎక్కడికి వస్తావు రా అన్నాడు. నేను అన్నా ప్రెస్ భవన్కి వస్తా, ప్రెస్ భవన్లో పెట్టుకుందాం, 11 గంటలకు రమ్మని చెప్పి ఏఐటీసీగా మేము ఛాలెంజ్ చేసినాం. ఈరోజు కాగితాలు తీసుకొని వచ్చినాం, అగ్రిమెంట్ కాగితాలు తీసుకొని వచ్చినాం. మరి రియాజ్ ఫరార్ అడ్రస్ లేదు, ఎటు పారిపోయిండు? మరి గోదావరిఖనిలో కదా ఉండేది, రావాలి కదా, నువ్వు అన్నిటికీ ఎగురుతావు కదా, మరి ఇప్పుడు ఛాలెంజ్ చేస్తే ఎందుకు రాలేదు అన్నది ఏఐటీసీగా మేము అడుగుతాను. కాబట్టి ఇట్లా ఈ ఫాల్తు మాటలు మాట్లాడి కార్మికుల్ని ఇబ్బంది పెట్టే చేయొద్దని చెప్పి ఏఐటీసీగా మేము కోరుకుంటాను. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆ లీడర్లు మొత్తం కూడా ఏఐటీసీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు మా క్రాంతి ఉన్నాడు, వచ్చి ఏఐటీసీలో జాయిన్ అయ్యాడు. 100 మంది ఏఐటీసీకి అట్రాక్ట్ అయ్యి వచ్చారు. అందులో నీ హెచ్ఎంఎస్ నుంచి అసలు ఇవ్వలేరు. హెచ్ఎంఎస్ నుంచి ఇప్పుడు ఏంటంటే తడకాలు ఉన్నాయి, అక్కడ ఒక 4 అక్కడ ఒక 4. కానీ నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ నట్టేట ముంచి నువ్వు ఒక్కనివే. ఇప్పుడు మెంబర్షిప్ చేస్తే నీ ఇంటికే వస్తుంది, నువ్వు ఏ ప్యానల్ చేసుకున్నా నీకే. అసలు నువ్వు కింద ఎదగనిచ్చేది లేదు. నువ్వు అందు నుంచి నాశనం అయిపోయినావు. నువ్వు ఎక్కడ గెలిచినటువంటి కాడ ఇప్పుడు నీకు 10 మంది లేరు. మరి నువ్వు ఏం ఆర్గనైజేషన్ చేస్తానో తెలియదు. నువ్వు యూనియన్ వాళ్ళని తిడతావు, ఆఫీసర్లను తిడతావు, నీ యూనియన్ వాళ్ళని తిడతావు, వాళ్ళు పోయేటట్టు చేస్తావు. అసలు నీకు ఈ బూతులు మాట్లాడు తప్ప నీకు ఆర్గనైజేషన్ అన్నదే తెలియదు. ఇప్పుడు ఈ రోజున నీ గోదావరిఖని నీ పరిస్థితి ఏంది? అసలు నువ్వు ఏ పార్టీ తెలియదు. ఓసారి కాంగ్రెస్ అంటావు, ఓసారి టీఆర్ఎస్ అంటావు. ఇప్పుడేమో కవితమ్మ గారిని పట్టుకున్నావు, ఆమె మునిగినారంటపై నువ్వు పట్టుకున్నావు. మొత్తం నాశనం అయిపోతుంది. ఇద్దరు మునిగిపోతారు. అసలు ఆమె ట్రేడ్ యూనియన్ ఇస్తా, ఆమె పార్టీకి సంబంధించిన ఆమెని ట్రేడ్ యూనియన్గా నువ్వు కలుపుకునేది ఏంది?
నువ్వు ఆమెను ముంచుడేంది, ఆమె నిన్ను ముంచుడేంది? అసలు నీ యూనియన్ ఎటుపోతుంది? కాబట్టి అసలు నువ్వు ట్రేడ్ యూనియన్ నడిపే పరిస్థితి నీకు లేదు. అసలు ట్రేడ్ యూనియనిస్టులు ఎవ్వరు కూడా నీ యూనియన్ లేరు. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలి. ఎందుకంటే మేనేజ్మెంట్ ఉంటుంది. మనం యూనియన్ తిట్టుకుంటే వాళ్ళకి లోకం అవుతాం. కాబట్టి మేము ఎప్పటి నుంచో చెప్తాను, నువ్వేందంటే పేరు పెట్టి తిడతావు. నువ్వు యూనియన్ ఏఐటీసీ అంటావు, ఏదో నువ్వు బాగా పీకుడు పని చేసినాడు. ఇప్పటిదాకా నువ్వు ఒక్క సమ్మెన చేయించినవా? ఏఐటీసీగానే సమ్మెలు చేయించిన చరిత్ర ఉన్నది. ఏఐటీసీగానే అగ్రిమెంట్ చేసిన చరిత్ర ఉన్నది. ఏఐటీసీగానే మేము ఏది సాధించిన ఇప్పుడు కార్మికుని పే స్లిప్ తీసి చూస్తే వచ్చినటువంటి హక్కులన్నీ కూడా వేజ్ బోర్డు ద్వారా కానీ లేకుంటే లోకల్గా ఈరోజు లాభాల వాటా తీసుకున్నారు కార్మికులు అంటే అది ఏఐటీసీ పుట్టించింది కదా. ఏఐటీసీ కేఎల్ మహేంద్ర అవార్డు కాదా? అప్పటి నుంచి ఇప్పటిదాకా కార్మికులకు వస్తాను. నువ్వేం చేసినావు చెప్పంటారా? నువ్వేం చేసినావు? నువ్వు చేసింది ఏది లేదు. నువ్వు వారిని విని తిట్టుడు, ఆఖరికి నీ ఆఫీస్ కూల కొడితే కూడా దిక్కు లేదు కాదా? నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు అర్థం కాని విషయం. కాబట్టి నోరు పారేసుకుని బంద్ చేయండి. ఎందుకనంటే మీరు మాకు గౌరవం ఇవ్వాలి, మేము మీకు ఇవ్వాలి. మనము గౌరవం ఇచ్చిపుచ్చుకుంటేనే విలువలు ఉంటాయి. విలువలు లేని యూనియన్లో నడపడు అది పద్ధతి కాదు. ఇంకా మేము రెస్పెక్ట్గానే చెప్తున్నాం. ఎందుకనంటే మాకు కొంత నీతి నిజాయితీ ఉన్నది. మేము ఎదుటోళ్ళని అనాలంటే కూడా ఆలోచించి అంటాం. కాబట్టి ఇంకొకసారి మీరు వేరే విధంగా పేలితే దాన్ని డైరెక్ట్ అటాకే ఉంటుంది, వేరేది ఉండదు. కాబట్టి మేము హెచ్చరిక చేస్తాను, ఏఐటీసీగా హెచ్చరిక చేస్తాను. ఆ ఇంప్లిమెంటేషన్ సర్క్యులర్ కూడా వచ్చింది. దీంట్లో మేము తప్పు చేసింది ఏందో రియాద్ కానీ ఇంకెవరైనా కానీ ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి తప్పుడు కూతలు కూయొద్దని రియాద్ గారికి హెచ్చరిక చేస్తాను. ఏదైతే అగ్రిమెంట్ చేసిన దాన్ని హెచ్ఎంఎస్ నాయకుడు సోషల్ మీడియాలో ఛాలెంజ్ చేసిండు. మా వైవి ఇవాళ దాకా చెప్పిండు. నేను 2 విషయాలు చెప్పాలి తను. ఎందుకంటే ఈ హెచ్ఎంఎస్ అనేది యూనియన్ పేరు మీద ఈరోజు రియాజ్ అహ్మద్ బతుకుతాడు. హెచ్ఎంఎస్ యూనియన్ అనే పేరు మీద, ఎందుకంటే జాతీయ యూనియన్ కాబట్టి ఆ దాని మీద బతుక్కుంటూ ఇవాళ వెనక లేదు ముందు లేదు, ఆయనకి ఏ క్యాడర్ లేదు. ఇప్పుడు మా వైవి చెప్పినట్టుగా జాడి దుర్గా నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు కూడా నారాయణ అధ్యక్షుడు, ఒక జాతీయ సంఘానికి అధ్యక్షుడు అసలు నారాయణ, ఆయన ఎందుకు పక్కకు పెట్టిందనేది సమాధానం చెప్పు ఫస్ట్. ఏదో బతుకు, ఏదో జాతీయ యూనియన్ ఉన్న కాబట్టి బతుకు, కానీ ఆ బతుక్కుంటూ ఇంకోళ్ళను మీద దుమ్మెత్తిపోతానంటే ఎవరు ఊకోరు. మా క్యాడర్ గాంక ఒక్క గిట్లా సిటీకి అయితే బిడ్డ నువ్వు తిరగవు బజార్లో. నేను చెప్తాను, బజార్లో తిరగరు మీరు. మంచిగా మాట్లాడు, మంచిగా చేయి. వాడు వీడు ఏంది భాష. కాబట్టి తస్మే జాగ్రత్త రియాజ్ అహ్మద్. ఇంకొకసారి కనుక చేస్తే ఇక నీకు ఇక్కడ పుట్టగతులు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.